నల్గొండ జిల్లా స్కూల్ ప్రిన్సిపాల్ హత్య కేసు సంచలన మలుపు తిరిగింది. ప్రిన్సిపాల్ను చంపింది మరెవరో కాదు, అదే పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు. కారణం తెలియదు, కానీ అత్యంత కిరాతకంగా ప్రిన్సిపాల్ను మర్డర్ చేశారు. అంతేకాదు, హత్య తర్వాత వారం రోజుల పాటు స్కూల్కు కూడా వచ్చారు. ఎవరికి ఏ డౌట్ రాకుండా జాగ్రత్త పడ్డారు. అన్నీ గమనించారు, ఆధారాలు లేకుండా చూసుకున్నారు. తమ మీద చిన్న అనుమానం కూడా రాకుండా అలర్ట్గా ఉన్నారు. నేరం చేసిన నాడు కొన్ని రోజులు తప్పించుకొని తిరగొచ్చు, కానీ చట్టానికి దొరకకుండా మాత్రం పోడు. అలాగే ప్రిన్సిపాల్ను చంపిన 2 విద్యార్థులు చివరికి పోలీసులకు దొరికిపోయారు. హంతకులు 2 10వ తరగతి విద్యార్థులన్న విషయం తెలిసి రాష్ట్రమంతా షాక్ అయింది. విద్యార్థుల తల్లిదండ్రులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పిల్లల్లో ఈ నేర ప్రవృత్తి ఎక్కడి నుంచి వచ్చిందన్న చర్చ జరుగుతోంది ఇప్పుడు ఈ రాష్ట్రంలో. సరిగ్గా వారం కిందట నల్గొండ జిల్లా కొండమల్లపల్లిలో నాగార్జున స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. చంపింది ఎవరో తెలియక అటు బంధువులు ఇటు పోలీసులు కూడా షాక్ అయ్యారు. ప్రిన్సిపాల్ను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుందని ఆరా తీశారు. క్లూస్ టీమ్ను పెట్టి అంతా వెతికారు. సీసీ కెమెరాలు జల్లెడపట్టారు, కానీ ఏమీ దొరకలేదు. చిన్న క్లూ కూడా చిక్కలేదు. ఎందుకంటే హంతకులు ఎలాంటి ఆనవాలు వదిలిపోలేదు. సీసీ కెమెరా కళ్లకు దొరకలేదు. చాకచక్యంగా నేరానికి తెగబట్టారు. ప్రిన్సిపాల్ రూపారెడ్డిని ఏకంగా 27 సార్లు కత్తితో పొడిచి చంపారు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న 2 లక్షల నగదు తీసుకొని పరారయ్యారు. రూపారెడ్డి హత్య కేసుపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు పోలీసులు. ఇప్పటి వరకు 150 మందిని విచారించారు. హత్య చేసింది అదే స్కూల్కు చెందిన 2 10th విద్యార్థులని చివరికి గుర్తించారు. ఒక విద్యార్థిని అరెస్ట్ చేశారు. ఇక మరొకడు పరారీలో ఉన్నారు. ప్రిన్సిపాల్ రూపారెడ్డిని ఎందుకు చంపారన్నది ఇంకా సస్పెన్స్ లానే మిగిలింది. హత్యకు గల కారణాలపై పోలీసులు తెలుసుకుంటున్నారు. ఇవాళ నల్గొండ జిల్లా ఎస్పీ మీడియా ముందుకు రానున్నారు. ప్రిన్సిపాల్ హత్యకు సంబంధించి అన్ని వివరాలు వెల్లడించనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము మనకు ఫోన్ లైన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాము, చెప్పండి. ఇక నల్గొండ జిల్లాలో రూపారెడ్డి హత్య కేసులో పోలీసులు నిందితులని పట్టుకున్నారు. ఇక 10వ తరగతి విద్యార్థులే ప్రిన్సిపాల్ని చంపారని పోలీసులు నిర్ధారించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్. సంబంధించినటువంటి ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో 3 మైనర్లని అరెస్ట్ చేశారు. వారిని రహస్యంగా విచారిస్తున్నటువంటి పరిస్థితి కూడా 11న అత్యంత పాశవికంగా కొండమల్లపల్లిలోని ఆమె ఇంట్లోని 27 కత్తిపోట్లు పొడిచి ఆమెని దారుణంగా హత్య చేయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా పోలీసులకు సవాల్గా మారింది. ఈ ఏదైతే నిందితులు ఉన్నారో ఈ 3 విద్యార్థులు ఏదైతే ఆమె నిర్వహిస్తున్నటువంటి స్కూల్ సంబంధించినటువంటి 10వ తరగతి విద్యార్థులుగానే పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. 10వ తరగతి విద్యార్థులు అందులోనే హాస్టల్లో ఉంటుండడంతో కొంత సాన్నిధ్యం ఉంది, కొంత తెలిసిన వాళ్ళలాగా, కొంత కుటుంబ సభ్యుల్లాగా ఆ విద్యార్థులు ఆ ప్రిన్సిపల్ తో మలిగేవారు. ఈ నేపథ్యంలోనే ఇంటి పరిసరాలను, ఇంటికి సంబంధించినటువంటి అన్ని దర్వాజాలన్నీ కూడా వాళ్ళు పూర్తిగా తెలుసుకొని ఎక్కడి నుంచి దూకితే ఎక్కడ వాళ్ళ ఇంట్లోకి ఈజీగా వెళ్ళొచ్చినటువంటి అంత సమాచారం వాళ్ళకు ఉంది. కాబట్టి ఈ నెల 11న రూపారెడ్డి స్కూల్ ముగించుకుని వచ్చే సమయానికి ఈ 3 10th క్లాస్ విద్యార్థులు ఆ ఇంట్లోనే ఉండి రక్కడం జరిగింది. ఆ ఇంట్లోనే ఒక జరిగింది. రూపారెడ్డి ఇంటి తాళం తీసుకొని ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ హ్యాండ్ బ్యాగ్ లో డబ్బులు పెడుతున్నటువంటి క్రమంలో ఆ వంటగదిలో నుంచి వీళ్ళు 3 కూడా చూశారు. వెంటనే వంటగదిలో ఉన్నటువంటి కత్తితో ఆమె పైన దాడి చేసి విచక్షణ రహితంగా పొడచడం జరిగింది. కొద్ది పైన కూడా పొడవడం జరిగింది. 27 కత్తిపోట్లు పొడిచారు ఈ 3 యువకులందరూ కూడా, ఈ 3 10th క్లాస్ విద్యార్థులు. ఆ వెంటనే బ్యాగ్ లో ఉన్నటువంటి 2 లక్షల రూపాయలు తీసుకొని ఏదైతే ఆ ఇంటి వెనక గోడ నుంచి దూకెళ్లారు. ముందు వైపుగా సీసీ కెమెరాలు ఉంటాయి కాబట్టి ఇతరులు సంచరిస్తారు కాబట్టి ఎవరికి అనుమానం రాకుండా ఎవరు లేనటువంటి ఇంటి వెనుక గోడ దూకి వాళ్ళు హైదరాబాద్ పారిపోవడం జరిగింది. హైదరాబాద్, విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో జల్సాలు చేస్తూ స్కూల్ కు డుమ్మా కొట్టారు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు సవాల్గా మారింది. ఈ 3 విద్యార్థులు కూడా సెల్ ఫోన్ యూజ్ చేయలేదు. వీరిపైన ఎలాంటి అనుమానం లేకపోవడంతో పోలీసులకు కూడా సవాల్గా మారింది. ఇదేమైనా అంతరాష్ట్ర ముఠా, దొంగల ముఠానా, లేదంటే ఎవరైనా కరుడుగట్టిన నేరస్తుల సూపర్ గ్యాంగ్ పని అంటూ కూడా ఈ 9 రోజుల పాటు కూడా పోలీసులు అయితే లోతుగా విచారణ చేసి తలలు పట్టుకున్నారు. ఎక్కడ కూడా ప్రూఫ్ దొరకట్లేదు. చివరికి ఈ 3 విద్యార్థుల ప్రవర్తన, ఈ 3 విద్యార్థులు స్కూల్ రాకపోవడం, జల్సాలు చేస్తూ వాళ్ళ ఫోన్లు వాళ్ళ స్నేహితులకు ఫోన్ చేసి చెప్తుండడంతో ఇంత
డబ్బు వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది, వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటూ కూడా చెక్ చేస్తే వీళ్ళు ముగ్గురు కూడా జులాయిగా తిరుగుతూ క్రమశిక్షణ లేకుండా, ఎలాంటి సంబంధించినటువంటి బాధ్యత లేకుండా చాలా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టుగా కూడా తెలుసుకోవడంతో ఈ ముగ్గురిని కూడా అదుపులో తీసుకున్నారు. ఇబ్రహీంపట్నం దగ్గర వీళ్ళ ముగ్గురిని లోతుగా విచారణ చేస్తా ఉన్నారు. డబ్బుల కోసం హత్య చేశారా, ఇంకేదైనా కారణం ఉందా, లేదంటే స్కూల్లో ఎక్కడైనా ఏమైనా గొడవ జరిగిందా, వీరిని ఏమన్నా కొట్టడం లాంటిది, ఏదైనా అవమానించడం లాంటివి ఏమైనా కార్యక్రమాలు జరిగాయా, ఎందుకు ఇంత ఆశవికంగా చదువు చెప్తున్నటువంటి ఉపాధ్యాయురాల్ని, ఒక ప్రిన్సిపల్ ని ఈ మైనర్ విద్యార్థులు విచారణ చేస్తా ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత వీడియో ముందు కూడా ఎస్పీ పోలీసులు ఇంత కన్ఫ్యూజ్ అయ్యారు. ఇంత ధైర్యం ఉంటుందా, స్కూల్ ని చదువుతున్నారు కదా, ప్రేమతో ఉంటారు. రైట్ థ్యాంక్ యూ రాము.